దేవుని సన్నిధిని మనకు తోడుగున్నది, మనం విశ్వసిద్దాం. మరి మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకి ప్రాంతానికి నన్ను నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అలాగనే మరి విరమణ నేను సంఘానికి వస్తున్నాను అని చెప్పగానే మాస్టర్ గారు ఆహ్వానించినందుకు కూడా వారికి, సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని మాటలు శ్రద్ధగా వినాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, వాక్యంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన. మీ బైబిల్ తెరవండి, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 118వ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 118వ కీర్తన 28వ వచనం చదవగలిగిన వాళ్ళు చదువుతారా? మాట్లాడగారు కాసేపు. 118వ కీర్తన 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడదాం. 118వ కీర్తన 28వ వచనం చదువుతారా? చదవగలిగిన వాళ్ళు చదవలేకపోతే నేనే వాక్యం చదువుతాను. 118వ కీర్తన 28వ వచనం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను. దేవుడి మాటలు మా వినికిలో ఆశీర్వదించను గాక. హల్లెలూయా. అంటే మీరందరూ కూడా చక్కని పాటలు పాడారు, ప్రభుని స్తుతించారు, దేవుడిని కనపరుచుకున్నారు. కాబట్టి కొద్ది నిమిషాలు నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అది నా వ్యక్తిగతంగా నా పేరు మీకు జ్ఞాపకం చేస్తాను. నా పేరు రాజేశ్వరరావు, నా భార్య పేరు లక్ష్మి, నా కుమార్తె పేరు వెంకట నాగలక్ష్మి, నా కుమారుడి పేరు శ్రీనివాసులు. మీకు అర్థమైపోయింది ఏంటి మా పరిస్థితి. అదంతా కూడా ఒక విగ్రహారాధన కుటుంబం. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఇక్కడ నిలబడి ఉన్నానంటే దేవుడు నా పట్ల చేసిన మేళ్ళు అనేకమైన ఉన్నాయి. దాన్ని పంచుకోవడానికే ఈ మాటను జ్ఞాపకం చేశాను. కాబట్టి చదువుకునే లేఖన భాగంలో నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. చెప్పండి అందరూ. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కృతజ్ఞతలు చెల్లించుట. దైవసేవకులు చెప్పారు, దేవుడు చేసిన మేలు ఏమంటే మీరు చెప్పండి, దేవునికి మహిమపరుచుకున్నాం అన్నారు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కాబట్టి కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలి, దేని కొరకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఈ అధ్యాయంలో 5 విషయాలు ఉన్నాయి. 118వ కీర్తనలో 5 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందుని బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞతలు చెల్లించాలి. సరే, దేవుని వాక్యానికి వెళ్తుండగా మరి ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. నాకు పాటలు పాడాలని చాలా ఆసక్తి ఉంటుంది, అని నాకు పాటలు రావు. అందరు పాటలు పాడుతుంటే వాళ్ళ స్థాయి నేను నోరు తెరిచి అలా చూస్తూ ఉంటాను, బాగా పాడుతున్నారని. సరే, నేను దేవుని నమ్ముకున్న తర్వాత మా స్నేహితుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు రమేష్, నా పేరు రాజేశ్వరరావు. అయితే అబ్బాయి దగ్గరికి వెళ్ళా, తమ్ముడు నువ్వు నాకు వాయిద్యాలు నేర్పుతావా అని. రొమ్ము కొట్టమని నేర్పిస్తాయా బాబు అని వెళ్ళా. అబ్బాయి కాంగో ప్లే చేస్తాడు, డ్రమ్ము కొడతాడు,
అన్ని రకాలైన పాటలు పాడతాడు. ఈ అబ్బాయి దగ్గరికి కనుక వెళ్తే నాకు అన్ని నేర్పుతాలే, నన్ను వెళ్ళా పొద్దున్నే పోయేవాడిని. అన్న కాంగో కట్టంటే రాదు, పాట పాడుకుంటే రాదు, ఇంకెందుకన్నా ఇక్కడికి రావటం మానేసాను. వచ్చి బాధ వేసింది. సరే ఏదైనప్పటికీ కూడా కొంతకాలం దాకా అబ్బాయిని వెంబడిస్తూ పాటలు పాడుతూ అలాగే సంఘంలో పరిచర్య చేస్తూ సంఘంలో అలా నిలబడిపోయా. 1 సంవత్సరం పాటు మా సహోదరుని వెంబడించాను. చిన్నగా పాటలు నేర్చుకున్నాను. సంఘాన్ని కట్టడం ప్రారంభించా. తర్వాత సంఘం దాదాపుగా ఫస్ట్లో మీరు ఎలా ఉన్నారో అప్పుడు కూడా మా సంఘం అలానే ఉండే, కొద్ది మందితో ఉండే. అయితే ఆ అబ్బాయి అన్నాడు, అన్న నాకు అన్నలు ఎవరు లేరు, నేను అన్నయ్య అని నేను పిలుస్తాను అన్నయ్య అన్నాడు. సరే పిలుచుకో, నీకు అన్నయ్యలాగానే ఉంటాను. తర్వాత నేనేమన్నానంటే, నాకు కూడా తమ్ముళ్ళు ఎవరు లేరయ్యా, అందరూ కూడా అక్క చెల్లెళ్ళే, కాబట్టి నేను తమ్ముడు అని పిలుస్తాను అన్నాడు. అప్పుడేమైందంటే ఇద్దరం కలిసి అన్న తమ్ముళ్ళలాగా కొన్ని దినాలు అలాగనే మేము కొనసాగించబడ్డాము. కొన్ని దినాలు అయిపోయింది. సంఘం అంతా కూడా విస్తరించబడతాం. అప్పుడు మా తమ్ముడైన రమేష్ ఏమన్నాడంటే, అన్నయ్య నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాలని ఉంది, నన్ను బైబిల్ ట్రైనింగ్ పంపిస్తావా, అక్కడ కొంత డబ్బులు కట్టాలి, నన్ను చదివిస్తాను. ఆ తర్వాత నేను సరే తమ్ముడిని వెళ్ళు, సంఘాన్ని చూసుకుంటూ నేను బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేస్తాను అని గుంటూరు రెడెంప్షన్ బైబిల్ కాలేజీకి పంపించాను అబ్బాయి. అయితే నేను ఆ సంఘంలో ఎలా ఉన్నానంటే, వాళ్ళ అమ్మగారికి పెద్ద కొడుకుగా, సంఘానికి కాపరిగా, అలాగే వారికి అన్నగా నిలబడి పరిచర్య చేస్తా ఉన్నాడు. సంఘం అంతా కూడా మరి ఆకర్షించబడుతుంది. 10 మంది శ్వాసులు 20 మందిగా మార్చబడ్డారు, 20 మంది 30 మంది అయ్యారు, 30 మంది 50 మందిగా మార్చారు. సంఘం అంతా విస్తరించబడుతుంది. లోపల తమ్ముడి యొక్క ట్రైనింగ్ కూడా పూర్తి అయిపోయింది. అప్పుడు ఏమన్నాడంటే, వీళ్ళ అమ్మగారు ఫోన్ చేసింది, తమ్ముడు అయ్యా రమేష్, సంఘం అంతా అన్నయ్య తట్టు వెళ్ళిపోతుంది, నువ్వు మాత్రం అన్నయ్యని ఆపిస్తే బాగుంటుందేమో అని చెప్పాను. వాళ్ళ అమ్మ అబ్బాయికి చెప్పింది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ట్రైనింగ్ ముగించుకొని రాంగల్ని ఏమన్నాడంటే, మాస్టర్ గారు వందనాలు అన్నాడు. ముందేమన్నాడు, అన్నయ్య అన్నాడు. ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడేమన్నాడు, ఇప్పుడేమైపోయింది, అన్నయ్య అయిపోయాడు, మాస్టర్ అయిపోయాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అనే ఆలోచన వచ్చింది. చాలా బాధపడ్డా మనిషిలో. 5 సంవత్సరాలు అన్నయ్య అన్నయ్య అని తిరిగినటువంటి వ్యక్తి ఒకే సంవత్సరంలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది అని అనుకొని ఒక రోజున బయటకు తీసుకెళ్ళి, తమ్ముడు ఒకవేళ నీ మనసులో ఏదన్నా ఒక చిన్న కలంకం బయలుదేరితే అది నేను చెప్తాను నీకు, నేను చెప్పాను. ఇప్పుడు ఏం చెప్పానంటే, అమ్మ వారంగా మాట్లాడబడి ఇంకా. అప్పుడు తమ్ముడికి చెప్పిన మాట ఏంటంటే, తమ్ముడు 5 సంవత్సరాలు సంఘ బాధ్యతలు తీసుకున్నా, ఆ తర్వాత సంఘం అంతా కూడా ఎదుగుతూ ఉంది. నీకు ఒక మాట చెప్తాను, నేనేదో సంఘాన్ని తీసుకోవాలనో, నేనేదో పాస్టర్గా ఉండాలనో నేను రాలా. నేను ఎందుకు వచ్చాను నీ దగ్గరికి, వాయిద్యాలు నేర్చుకోవడానికి, సంఘ పరిచర్య నేర్చుకోవడానికి వచ్చాను. అయితే నువ్వేమో నన్ను పాస్టర్ గారిని ఏకంగా మాట్లాడేసావు, నన్ను ఇలా మాట్లాడటం బాగలేదు. ఒకవేళ నీకు అలాంటి అభిప్రాయం ఏదైనా ఉంటే, నేనేదో సంఘం తీసుకుంటాను, ఈ సంఘాన్ని నేను కాపాయిపోతాను, నేను బయటకు వెళ్ళగొడతాను, అలాంటి అభిప్రాయం ఉంటే నువ్వు మానేసుకో. నేను చనిపోయేంత వరకు నువ్వు అంతవరకు ఈ ఏరియాలో నేను శ్వాస ప్రకటించడం కానీ, సంఘానికి రావటం కానీ, మన సంఘ విశ్వాసం దర్శించడం కానీ నేను అన్నదో చెయ్యను, నేను బయటకు వెళ్తున్నా అని చెప్పి, ఆ తర్వాత వస్తున్నప్పుడు అతను అన్నమాట, అన్న అంత మాట అన్నట్టు లేదు, ఒకసారి నేను నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ నిర్ణయానికి అసలుంటాయి అని చెప్పి బయటకు వస్తూ చిన్న పాట ఇద్దరికి కలిసి పాడాం కదా,
ఆ పాట పాడతాను. నువ్వు ఉన్నంత వరకు, నేను ఉన్నంత వరకు ఇది మా మధ్యలో సాక్షిగా ఉంటుంది అని చెప్పి ఆ రోజున కొన్ని పలవులు అందించేవాడు అతను. అప్పుడు ఆ పాట రాయటం జరిగింది. ఈ పాట భావం అదే. అందరూ పాటలు పాడతారు, కొన్ని పాటలు రాస్తారు. ఇప్పటివరకు మీరు యేసన్న గారి పాటలు చాలాగా పాడారు. ఆయన ఆత్మీయ జీవితంలో ఆయన జరిగిన సంగతులన్నీ పాటల రూపంలో పంచుకొని దేవుని స్తుతించి ఆరాధన చేస్తారు. ఈ పాట కూడా అంటే మా ఇద్దరి మధ్య స్నేహము, మా ఇద్దరి మధ్యలో బంధము అలాగా ఉన్నది కనుక ఈ పాటలోని భావం కూడా అదే. నా దేవాని నామ సంకీర్తనే నా జీవితాంతమునే పాడేదను. నా దేవాని నామ సంకీర్తనే నా జీవితాంతమునే పాడేదను. కష్టాలలో నా యేసుని పాటనే పాడేదను. కష్టాలలో నష్టాలలో నా యేసుని పాటనే పాడేదను. నా దేవని నామ సంకీర్తనే నా జీవితాంతమునే పాడేదను. నా మిత్రువే నాకు శత్రువైనా, నా బంధువే నన్ను వెలివేసిన. నా మిత్రువే నాకు శత్రువైనా, నా బంధువే నన్ను వెలివేసిన. నా కన్న తండ్రి నన్ను విడచిన, నా కన్న తండ్రి నన్ను విడచిన. నాకున్న వారు వదిలేసిన, నాకున్న వారు వదిలేసిన. నా దేవానికే స్తోత్రం, నా రాజానికే స్తోత్రం. నా దేవానికే స్తోత్రం, నా రాజానికే స్తోత్రం. నా దేవాని నామ సంకీర్తనే నా జీవితాంతమునే పాడేదను. స్తుతించబడుటే నాకెంతో ఇష్టం, సువర్ణము వలె మారెదను. స్తుతించబడుటే నాకెంతో ఇష్టం, సువర్ణము వలె మారెదను. నా పక్షముగా నా యేసే న్యాయవాది, నా పక్షముగా నా యేసే న్యాయవాది. రెట్టింపు దీవెన నాకిచ్చితివి, రెట్టింపు దీవెన నాకిచ్చితివి. నా దేవానికే స్తోత్రం, నా రాజానికే స్తోత్రం. నా దేవానికే స్తోత్రం, నా రాజానికే స్తోత్రం. నా దేవాని నామ సంకీర్తనే నా జీవితాంతమునే పాడేదను. నా దేవాని నామ సంకీర్తనే నా జీవితాంతమునే పాడేదను. హల్లెలూయా. కొద్దిగా దేవుని వాక్యాలను కలుద్దాం. నాకు మనం వాక్యం చదువుకున్నాం కదా, మరలా వాక్యాన్ని చదువుకున్నాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను నిన్ను కనపరిచెదను. ఈరోజు మన అంశం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. దేనికి చెల్లించాలి?
అంటే చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించుట. ఏం మేలు చేస్తాడు దేవుడు మనకి? చెప్పండి, ఏం మేలు చేస్తాడు దేవుడు మనకి? ఎందుకు మన కృతజ్ఞతార్థులు చెల్లించాలి అంటున్నాడు ఇక్కడ భక్తుడైన దావీదు, నీవు నా దేవుడవు. మన ఇళ్ళలో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు? ఎంతమంది ఉంటారు? అరే మీ దేవుడు ఎవరా అని అడిగితే అయ్యప్ప అంటారు. మన ఇంట్లోని ఒక 5 ఉన్నారనుకో, అయ్యప్ప మన దేవుడు అంటాడు మొత్తం. అదే వాళ్ళ చెల్లెల్ని అడిగామనుకో, మన నీ దేవుడు అంటే కనకదుర్గ అంటారు. అట్లా ఇంట్లో 5 ఉంటే 5గురికి 5 దేవుళ్ళు ఉంటారు. కానీ దేవుడు 5గురుగా అది కదా, దేవుడు ఒక్కడే. ఆయన మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంతమంది దేవుళ్ళు మనకి? మరి ఈయన ఈ మాట అంటున్నాడు, నీవు నా దేవుడవు అని. అరే కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? చేసిన మేలును బట్టి మనము కృతజ్ఞతలు. ఏం మేలు చేశాడు మనకి? ఏం మేలు చేశాడు అంటే మొదటి కారణాన్ని చెప్తాను. ఇదే అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నా మాటలు వినండి, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 118వ కీర్తన 18వ వచనంలో మొదటి మేలు ఏంటంటే ఇక్కడ, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అప్పగించలేదు. మొదటిగా మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఆయన మనలను కఠినముగా శిక్షించను కానీ మరణమునకు అది మనం దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, మనల్ని మరణానికి అప్పగించలేదు కానీ ఏం చేశాడంట? కఠినముగా శిక్షించాడు. ఎందుకు దేవుడు మనం శిక్షిస్తాడు? ఎందుకు దేవుడు మనం శిక్షిస్తాడంటే, మనము ఆయన మాట వినేంత వరకు. స్తోత్రం, హల్లెలూయా. మనము ఆయన మాట వినేంత వరకు మనల్ని ఆయన శిక్షిస్తూనే ఉంటాడు. నేను ఆయన మాట ఎందుకు వినలేదు అంటే, మనం ఆరాధించేది మన లోకంలో ఉన్నాం. నాయుడు కుటుంబంలో రక్షించబడ్డాము. అయితే నేను పుట్టింది గుంటూరు జిల్లా పెదకాకంలో పుట్టా, పెరిగింది నెల్లూరు జిల్లా, ఉంటుంది ఒంగోలు. అంటే ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడ ఉంటున్నాను. పుట్టిందేమో గుంటూరు పెదకాకని, పెరిగిందేమో నెల్లూరు జిల్లా, ఉంటుంది ఒంగోలు. అంటే నేను ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం అవుతుంది. నేను భక్తి చేస్తా. నా భక్తి ఎలాంటిదంటే దేవుడు కనబడాలి. నెల్లూరు జిల్లాలో ఒక భక్తి ఉంటుంది. ఆ భక్తి ఏంటంటే 40 బాయిలు స్నానం చేయాలి, 7 స్నానాలు చేయాలి. ఆ తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండాలి. 40 రోజులు ముగింపులు ఏం చేయాలి? నిప్పుల మీద నడవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే దేవుడు నాకు కనబడాలి. నేను 3 సంవత్సరాలు అదే పని చేసేవాడు. దేవుడు కనబడాలి. కానీ దేవుడు ఒక్కసారి కూడా. ఈ భక్తిలో మరొక భాగం ఏంటంటే, నేను సంవత్సరానికి ఒకసారి గడ్డం మిషాలు తీస్తాను. జనవరి 1వ తారీఖు గడ్డాలు పెంచుకున్నాను అంటే మళ్ళీ జనవరి 1వ తారీఖునే గడ్డం మిషాలు తీస్తాను. ఈ లోపల ఎందుకు తీను? నా కొడుకు పేరు శ్రీనివాసులు, నా భార్య పేరు లక్ష్మి, నా కుమార్తె పేరు వెంకట నాగలక్ష్మి. అంటే అంత విగ్రహారాధనగా మా కులదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి. అందుకని సంవత్సరానికి ఒకసారి జనవరి 1వ తారీఖు ఎక్కడ ఉంటాను ఏంటంటే కొండ మీద తప్ప ఇంకెక్కడ కాదు. ఆ భక్తి చేసేటప్పుడు ఒకరోజు జరిగిన సంఘటన ఏంటంటే, నేను జోగెత్తుకుని వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత తిరుపతిలో దిగేస్తాను. అక్కడ దిగిన వెంటనే అక్కడ ఒక ఆయన అమ్మకాల పర్వతం దగ్గర కానీ కూర్చొని ఇలా అన్నాడు. నాకు వరి అంటే మా కోపం, కొట్టి మాట్లాడతా ముందు, వరి అనకూడదు నన్ను. అలాంటి మనిషిని. అయితే ఆ రోజు ఆయన ఏం చేశాడంటే, అరే ఇట్లా అన్నాడు. నాకేమవుతుంది?
365 రోజులు నేను గడ్డామిష్టాలు పెంచుకొని భక్తి చేసి వస్తే 40 రోజులు మాలేసుకున్న వాళ్ళు ఏమంటారు? స్వామి. భార్య కూడా స్వామి, ఇంట్లో అన్నదమ్ములు స్వామి, అక్క చెల్లెలు స్వామి అంటారు. మరి 360 చేసి మిమ్మల్ని ఒరే అంటారా? ఇప్పుడు నన్ను ఏమన్నాడు? ఒరే అన్నాడు. సరే ఈ చెందు గొడవ పడాలని చెప్పి అక్కడ కూర్చున్నారు. రేపు కూర్చోరు అన్నాడు. లెక్క చేసుకుంటాడు, ఎన్నిసార్లు వేరే అంటారు. ముందేమో రారా అన్నాడు, లెక్క ఒకసారి. రెండో అన్నాడు, రేపు కూర్చోరా అన్నాడు, కూర్చున్న రెండోసారి. మూడోసారి అని చెప్పాడు, అక్కడ ఒక చెక్క తీసుకుని ఆ నెత్తి మీద దెబ్బ కొట్టి ఒరే 5 రూపాయలు ఇరా అన్నాడు. ఏమైపోయింది? నేను అనుకున్నాను నా భక్తిలో ఏదో తేడా వచ్చేసింది. భక్తిలో తేడా వచ్చింది కాబట్టి వీడు ఒరే అని పిలిచాడు. ఈ చెక్క తీసుకుని నెత్తి మీద దెబ్బ కొట్టి 5 రూపాయలు ఇరా అన్నాడు అని అడిగిపోతారు. నాయన కాసేపు ఆగు, ఇదే సంగతి కనుక ఈ దశలో లేకపోతే, ఈ మాల కనుక నేను చేసుకోకపోతే నీకు అన్నం పెట్టేసేవాడిని. కానీ కాబట్టి నేను చేసిన మాట ఏంటంటే, ఇది తీసుకుని నా నెత్తి మీద కొట్టాను చూడు, అసలు దీన్ని తీసుకుని నా నెత్తి మీద దేని చెప్పు అన్నాడు. దేంతో నీకు తెలియదు, వెంకటేశ్వర స్వామి పాదం అన్నాడు. చెక్కతో తయారు చేసుకొని అది నా నెత్తిని పెట్టి వెంకటేశ్వర స్వామి నెత్తిని కొట్టి 5 రూపాయలు ఇవ్వన్నాడు. అనేది చక్కెర నువ్వు తయారు చేసింది నా నెత్తి మీద పెట్టావు, పాదం అన్నా మంచిదే, కానీ నువ్వు బతికిపోయావు ఈరోజు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను చేసే భక్తిలో ఏదో తేడా వచ్చింది అని అనుకుంటూ మేటల పర్వతం నుంచి మోకాల పర్వతం నడుస్తూ వెళ్తున్నాను. పైకి వెళ్ళిపోయాను. మంగళాయ దగ్గరికి వెళ్ళాను. నీళ్ళు పోసుకొని స్నానం చేసి మంగళాయ దగ్గరికి నా జుట్టు ఎంత పడుకుంటుంది, అది చేసి బాగా చుట్టుకొని చేతికి ఇక్కడ కత్తి పెట్టి గీసి రే 5 రూపాయలు ఈరా అన్నాడు. మళ్ళీ కిందోడేమో ఒరే అన్నాడు, పైనోడు ఒరే అంటున్నాడు అని మళ్ళీ ఒక కత్తి అట్లా గీసి మళ్ళీ రెండో కత్తి పక్క గీస్తే ఒరే దరిద్రుడు అన్నాడు. వీడు తిట్టింది తిట్టకుండా తిడతా ఉన్నాడు. అప్పుడు అనిపించింది, ఓహో నా భక్తిలో ఏదో ఒక తేడా వచ్చేసింది అని. మన ముందుకు ఏకొద్దు కానీ కాసేపు ఆగు, 2 కత్తిరి తీసావు కదా, నన్ను ఒరే దరిద్రుడా, ఒరే సన్నాసుడా, ఒరే అని చెప్పి తిట్టుకుని తిడుతున్నారు. అయితే నన్ను ఎందుకు నువ్వు తిడుతున్నావు చెప్పంటే, ఆయన అన్న మాట ఏంటంట, దేవుడు ఎప్పుడైనా నీ ఎంటికలు అడిగాడా? దేవుడు ఎప్పుడైనా నీ ఎంటికలు అడిగాడా? నువ్వెందుకు ఎంటికలు ఇస్తున్నావు? ఎంటికలు ఎందుకు ఇచ్చి గుండు కొట్టించుకుంటున్నావు? గుండు కొట్టిన ఉద్దేశం ఏంటి? ఎందుకు కొట్టించుకుంటారా? గుండు ఎందుకు కొట్టించుకుంటారు? మొక్కుబడి. ఆయన అన్న మాట ఏంటంటే, రే గుండె ఎందుకు కొట్టించుకుంటావు నీకు తెలుసా అని అడిగి ఏమన్నాడు తెలుసా? మీ అమ్మో మీ అబ్బో చచ్చిపోతే గుండు కొడతారా? గుండె ఎందుకు కొట్టిందంటే అమ్మో మనమంటే మొక్కుబడి అన్నాడు. దేవుడు అడిగాడా మనల్ని? అడగలా. నిలుదోపుడు అడిగాడా? అడగలా. కానీ అడిగింది ఏంటి? హృదయం మాత్రమే. నీ హృదయము నాకు దేవాలయం అని చెప్పాడు. కానీ మనం ఏం చేసాం దాన్ని బదులుగా ఏం చేస్తున్నాం? ఎంటికలు ఇస్తున్నాం. కానీ ఇదే సంగతి నాకు ఎప్పుడు తెలిసింది? మా నాన్న చచ్చిపోతే అప్పుడు నాకు గుండు కొట్టి ఊరంతా తిప్పారు. అప్పుడు అనుకుని ఓహో గుండెందుకు కొడతారా అని. అప్పుడే అందుకే మనం గుండు కొట్టించుకోకూడదు. మనకంటే మనం మొక్కుబడి చేసాను కొందరికి వెళ్ళి గుండు కొట్టించుకుంటా అంటే కొట్టించుకోకూడదు. గుండు కొట్టించుకోకూడదు, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సరే యెహోవా నన్ను అదొక భక్తి అయిపోయి. తర్వాత నాకు 5 చెల్లెళ్ళు ఉన్నారు. ఈ 5 చెల్లెళ్ళకి నేను అక్కడే మగపిల్లవాడిని. అయితే మా 10 చెల్లెళ్ళకి పెళ్లి చేశాను. పెళ్లి చేసిన తర్వాత మాకున్న ఆచార ప్రకారంగా సత్యనారాయణ వ్రతం చేస్తే బాగుంటుంది అని అనుకొని ఇంటికాడ సత్యనారాయణ వ్రతం ప్రారంభించిన తర్వాత మా బావ లేచి మా చెల్లిని ఒకే దెబ్బ కొట్టాడు. సంపూర్ణ ఇట్లా ఆగి ఒకటి పీకాడు. అప్పుడు పెళ్ళి ఎన్ని రోజులు? 3 రోజులే. 3 రోజులు పెళ్ళి అయితే సత్యనారాయణ వ్రతం చేసుకుని మొదలు పెళ్ళికి వస్తే ఇవి వ్రతం చేస్తే నీ లేచి దెబ్బ కొట్టి ఏమంటున్నాడు? కొట్టేసాడు. ఆ తర్వాత మా నాన్న చూశాడు. మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. కుటుంబ భారం అంతా పైన పడిపోయాడు. వీడు ఎందుకు కొట్టాడు అర్థం కాదు. నేను అనుకున్నాను సరే కొట్టాడు అని అనుకుని మనసులో మాత్రం ఏముంది?
వేదన ఉంది. మా కుటుంబం పతనం అయిపోయాయి. మా నాన్న వెళ్ళిపోయాడు, మా అమ్మ ఇబ్బంది పడిపోతుంది, పిల్లల్ని సాకలేని పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నేనేం చేశానంటే వాళ్ళని సాకుంటూ మా బావకు బుద్ధి చెప్పాలనుకున్నాను. ఒంగోలు రావడం ఉద్దేశం. మా బావకి ఎంతమంది చెల్లెళ్ళు? 9 మంది చెల్లెళ్ళు. మా బావకు 9 మంది చెల్లెళ్ళు. మేనమామ కొడికే, మేనత్త కూతురు, నన్ను చేసుకున్న అమ్మాయి మేనత్త కూతురు, మా బావ చెల్లెలే. అయితే ఒంగోలు వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ బావ మీ చెల్లి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావని అడిగాను. ఎందుకని అడిగాను? ఆ రోజు కొట్టాడు కదా, వీడికి రుచి చూపించాలి కదా అన్న ఉద్దేశంతో వచ్చి బాగా నీ కూతురు నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానంటే మా బాగా రే పోరా బయటికి, డబ్బులు సంపాదించుతూ చేత కాదు, నా చెల్లి నీకు అట్లా వెళ్తారా బయటకు అన్నాడు. పెట్టేశాడు. డబ్బులు సంపాదించాలా అని చెప్పి పల్లెటూరు వేషం ఏం చేసింది, టౌన్ వేషానికి వచ్చింది. వేషం మారిపోయింది. డబ్బులు సంపాదించడం, 2 రూపాయల వస్తువులు ఇస్తాను స్కీమ్ వేయడం ప్రారంభించారు. వీధుల్లో పోర్టబుల్ టీవీ, అప్పుడే మనకి టీవీలు వచ్చినాయి. రోడ్డు మీద 2 రూపాయలకు వస్తువు అని చెప్పడం, వీధులు ఎలా వేయటం, డబ్బులు సంపాదించడం, రోజుకో డ్రెస్ వేసుకొని తిరగటం వాళ్ళ ముందు. ఇప్పుడు ఏమైపోయింది మా బావకి, రేపు బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి వీడికి పెళ్లి చేయాలి అనేక మమ్మల్ని పిలిపించాడు. సరైన టయానికి వచ్చేసాను అనుకుంటున్నాం మనసులో. మొత్తానికి పిలిపించాడు, మోతాలు పెట్టాడు, పెళ్లి పెట్టాడు, కూర్చోబెట్టాడు. అప్పుడు అనుకున్నాడు, పూజారి గారు తాళిబొట్టు ఎందుకు కట్టాలి అని అడిగాడు. పూజారి గారు తాళిబొట్టు మీరు ఎందుకు తాళిబొట్టు కట్టించుకుంటారు ఇప్పుడు అని అడిగారా? అడగలేదు కదా. ఎందుకు కట్టారు తాళిబొట్టు? ఎందుకు కడతామని తాళిబొట్టు? పూజారి గారిని అడిగా, పూజారి గారు తాళిబొట్టు ఎందుకు కట్టాలని అడిగితే పూజారి గారు అంటున్నాడు, నాకు ఇంకా 5 పెళ్ళిళ్ళు ఉన్నాయి నాయన, సమయం అయిపోతుంది, తొందరగా కట్టేసి నేను కట్టేసి వెళ్ళిపోతాను, డబ్బులు నేను తీసుకుంటా అంటున్నాడు. కాదు, తాళిబొట్టు ఎందుకు కట్టాలో చెబితేనే తాళి కట్టాలి, వెళ్ళిపోతాను నేను. మరి బాబు ఆ పని గారు జనం అందరూ వస్తున్నారు, అరే మాంగళ్యం తంతనమైన మన దేవుని కట్టేసేయి అన్నాడు. మాంగళ్యం తంత అంటే ఇది తంతు కోసం ఈ తాళిబొట్టు కట్టేది అని 3 మిల్లు వేసి ఆ పెళ్లి పెట్టిన నా భార్య లాగి ఒకటి దిగి అయిపోయి ప్రతీకారం అయిపోయింది. ఎప్పుడైతే నా భార్యను లాగి ఒకటి బీకానో అప్పుడు అనుకున్నాడు మా భార్య ఇది కావాలని. ఇంకా అక్కడి నుంచి మా ఇంట్లో మొదలైంది. 14 సంవత్సరాలు నరకం చూపించాను మా భార్య. కూర్చుంటే తను, లెగిస్తే తను. అలాంటి స్థితిలో నా భార్య యేసు ప్రభువుని నమ్ముకోను. అప్పుడు మా పద్మ గారు వచ్చామా, యేసు ప్రభు నమ్ముకో, మీ న్యాయం మారాలంటే ఇది ఒకటే కారణం. ఏంటి కారణం? న్యాయం అన్నీ మానుకుంటాడు కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే ఆమె చిన్నగా యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఏప్రిల్ నెలలో ఉపవాస ప్రార్థనలో బాప్తిసం తీసుకొని నాకు ఎదురుగా వస్తుంది. నేను నాకు ఎదురుగా వస్తుంది, నేను అలా చూసి ఎవరైనా మొన్న ఎదురు వస్తుంది, కలసీర కట్టుకొని ఎదురే వస్తుందని చెప్పి అడిగితే నా భార్య నాకు ఎదురు వస్తుంది. మొన్న విధానా నేను ఇక్కడ ఉన్నాను కదా, నేను కలసీర కట్టుకుని ఎదురు వస్తున్నావు అని చెప్పి తిట్టు తిట్టకుండా పెడితే మొహంతో వాసిపోయాను. ఒకరోజు నిర్ణయించుకున్నాను ఇది ఉండకూడదు. ఎందుకని నా మాట ఎదుకుండా బాప్తిసం తీసుకుని కాబట్టి దీన్ని చంపేస్తే పోద్దని చెప్పి కృష్ణాయిల డబ్బా దగ్గర పెట్టుకొని నా 2 పిల్లలకి అన్నం పెట్టి ఆ తర్వాత కృష్ణాయిలు ఎత్తిని కూరలో ఉప్పు చాలేదు తగ్గు పెట్టుకొని కృష్ణాయిల డబ్బా ఎత్తిని అగ్గి పొలకిచ్చే తల్లిగా వాళ్ళు వచ్చేసాను. వాళ్ళు వచ్చాను, ఆయన కృష్ణాయిలు అవసరం ఏం చేయబోతున్నావు అని అడిగితే ఏం చేయట్లేదు, దీన్ని పంపిద్దాం అనుకుంటున్నాలే అంటే ఆయన బయలుపడి మా ఇల్లు ఖాళీ చేయమంటారు అని చెప్పి నా భార్యను బయటకు నెక్స్ట్ వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేది. భార్య వెళ్ళిపోయింది. ఏం చేయాలి నేను? ఒక పక్క భార్య వెళ్ళిపోయింది, బాగా అప్పులు చేసిస్తాను, ఊరంతా అప్పులే, అప్పులలో వచ్చి గొడవ చేస్తారు, చచ్చిపోతే పోతులే అని చెప్పి 50 నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్నాను. రాత్రి కూడా 50 నిద్ర మాత్రలు వేసుకొని పడుకున్న తర్వాత ఒంట్లో రక్తంతో గడ్డిగట్టిపోయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ అంటున్నాడు, ఈ అబ్బాయి చచ్చిపోతాడు కాబట్టి తినడానికి అవకాశం లేదు,
కాబట్టి తీసుకెళ్ళండి అంటే అప్పుడు నా భార్యకి బాప్తీసం తీసుకున్న 3వ రోజు, బాప్తీసం తీసుకుని 3 రోజులు అయింది. భర్త చచ్చిపోతే ఏమంటారు ఇప్పుడు దేవుణ్ణి తిట్టు చెప్తారు కదా. ఆమె ఆలోచిస్తుంది. అప్పుడు నేను అడుగుతున్నా, డాక్టర్ చెప్పిన మాట మైండ్లోకి వచ్చింది. అప్పుడు నేను అడిగాను, నేను పూజించిన దేవుళ్ళన్నీ అడుగుతున్నా, ఓ వెంకటేశ్వర స్వామి నన్ను బతికించి, ఓ పోలేరమ్మ నన్ను బతికించి, ఓ సాయిబాబా నన్ను బతికించని అందరు దేవుళ్ళు ఎవడు కూడా మాట్లాడలే. ఎందుకని? కన్నులుండి చూడలేవు, నోరుండి మాట్లాడేవు, కాళ్ళుండి ఏది మాట్లాడాల. ఇప్పుడు నేనేం చేయాలి? లాస్ట్ మూమెంట్కి వచ్చేసాను, ప్రాణం పోతున్న పరిస్థితి కనబడుతుంది. అప్పుడు అడిగా, యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఒక్కసారి నన్ను బ్రతికించు, నీ పని నేను చేస్తాను. ఆ రోజు తీర్మానం, ఒక్కసారి నన్ను బ్రతికించు, నేను నీ పని చేస్తాను తీర్మానం చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు అక్షరాలు పడుతున్నాయి, గోడ మీద అక్షరాలు పడిపోతాను. నేను హాస్పిటల్ రూమ్లో ఉన్నా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నిన్ను పుట్టించిన వాడను నేనే, నీ నాస్కారం జీవాత్మ ఎదిన వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, నేను బతికించే వాడను నేనే అని చెప్పాను. అంటే నా అక్షరాలు పడుతున్నాయి, నాలోకి ప్రాణం వచ్చింది, సెలవులేని పీక్ పక్క వచ్చేసాను. డాక్టర్ అమ్మ చచ్చిపోయేటప్పుడు అందరూ ఎలా చేస్తారు, తీసుకెళ్ళండి ఇంటికి అయిపోయింది అంటే. డాక్టర్ గారు అలా ఉన్నా, నేను ఇలాగే ఉన్నాను. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు, మాట్లాడే. ఆయన బ్రతికించిన తర్వాత అప్పుడు అడిగా, దేవాకు నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? నన్ను కఠినముగా ఆయన మాట వినేంత వరకు శిక్షించాలి, ఆయన మాటకి సంపూర్ణంగా లోబడేంత వరకు కూడా శిక్షిస్తూనే ఉంచాడు. లాస్ట్ సమస్తాన్ని కోల్పోయాడు. అన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు అడిగి, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నన్ను మరణానికి అప్పగించలేదు, కానీ సజీవ లెక్కలో దేవుడు నన్ను చేర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకందాలాపన. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకందాలాపన. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడు నీవేనయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా, నా రాకను పోకను ఎరిగిన వాడు నీవేనయ్యా. యజమానుడా దయాళుడా, యజమానుడా దయాళుడా, సాగిల పడిపోయినయా, నీకు సాగిల పడిపోయినయా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకందాలాపన. హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకందాలాపన. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై. ఏమిచ్చి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ జాలికై. దేనికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మనల్ని మరణానికి అప్పగించలేదు కనుక మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మొదటి కారణం. రెండవ కారణాన్ని జ్ఞాపకం చేయాలి. ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే
118వ కీర్తన 21వ వచనంలో ఉంటుంది. చదువుతారా? 118వ కీర్తన 21వ వచనం. నీవు నాకు రక్షణకు ఆధారమైనావు. ఒకటి, నన్ను కఠినంగా శిక్షించా, మరణానికి అప్పగించలేదు కాబట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆ రెండోది ఏమంటున్నాడు? నీవు నా రక్షణకు ఆధారం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి ఆధారమయ్యాడు మనకి? రక్షణకు. బాప్తిస్మం తీసుకున్నారా? దేనికి తీసుకున్నాం? రక్షణ పొందుతా. దేనికి తీసుకున్నట్టు? మనం బాప్తిస్తాలు ఎందుకు తీసుకున్నామో తెలియదు. నీలాగనే నేను కూడా ఉన్నాను. మొదటి దినాలు నేను కూడా ఇలా ఉన్నాను. దేవుని సన్నిధిలో స్వార్థ పరిచర్య చేస్తా ఉన్నాను. నా పరిచర్యలో భాగంగా స్వస్థతలు, దయ్యాలు కొట్టు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతానంటే నేను ఎప్పుడు కూడా స్వార్థ దేవుని నమ్ముకోండి, మీకు అద్భుతాలు జరిగితే ఆశ్చర్యకాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాను. కానీ రక్షణ గురించి చెప్పతులా. ఒక రోజున నేను నా భార్య బలిపీఠ దగ్గర కూర్చొని సరదాగా మాట్లాడుకున్నానని అనుకున్నాం. ఒకరోజు సోమవారం ఇద్దరు కూర్చొని, అమ్మాయి యేసు ప్రభువుని నమ్ముకున్నావు, నన్ను ఎందుకు ప్రభువులో నడిపించాను నాకు తెలియదు. నువ్వు ఎందుకు నమ్ముకున్నావో ఆ మాట చెప్పంటే, ఊరు పోయి సువార్త చెప్తుంటాం కదా, ఊరు తిరుగుతుంటాం కదా, ఏమని చెప్తున్నావు నాకు చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకోండి, మీకు మేలు జరుగుతాయి. యేసు ప్రభువుని నమ్ముకోండి, అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే దీవించబడతారు. ఇదే చెప్తానండి. అలా చెప్పకయ్యా. ఏం చెప్పాలి అంటే, ఆయన నమ్ముట వలన రక్షణ కలుగుతుంది అని చెప్పు. ఏం కలుగుతాక? ఆయన నమ్ముట వలన రక్షణ కలుగు. నేను బాప్తిసం తీసుకున్నా ఎందుకని అడిగావు కదా, దానికి నేను సమాధానం చెప్తున్నా. నేను బాప్తిసం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, నువ్వు నాకు భర్త, ఏది కావాలన్నా తెచ్చేస్తాను. కానీ ఇప్పుడు నేను చచ్చిపోతాను, నా ఆత్మను పరలోకం తీసుకెళ్తావా అడిగింది. నా ఆత్మను పరలోకానికి తీసుకెళ్తావా అని అడిగింది. నా దగ్గర ఏం లేదు, సమాధానం లేదు. కారణం ఏంటి? ఆ రక్షణ ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలియదు కాబట్టి నేను బాప్తిసం తీసుకున్నాను, పేరుకి మాత్రం తీసుకున్నాను. కానీ ఏం లేదు నా దగ్గర, అనుభవం లేదు. ఆ అనుభవం ఏంటి? నేను చనిపోతే నా ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళినటువంటి ఏకైక దేవుడు ఎవరున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఒక్కడే పరలోకానికి నన్ను తీసుకెళ్ళేవాడు. నా ఆత్మకు రక్షణ కలిగింది కాబట్టి నేను పరలోకానికి వెళ్తాను. కానీ ఇక మీద ఆ మాత్రము చెప్పు. నిజమే కదా. ఆరాధ్యమూర్తి గారు బాప్తిస్తాలు మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ చెప్తా ఉన్నాడు. నేను బయట నిలబడి సిగరెట్ తాగుతానే ఉన్నా. తాగుతున్నప్పుడు రాయ్ జాగ్రత్త, లోపలికి రా, రక్షణ మొదలైంది. నేను నన్నే తెస్తున్నాడు అని అనుకొని నేరుగా బలిపేట దగ్గరికి వెళ్ళి, ఏడే రక్షణ దినం ఇది అనుకూల స్వామి అని చెప్పిన నా 2 చేతులు ఎత్తాను. బాప్తిస్తం గుల్లకల్లంలో ఇచ్చేసాను నాకు బాప్తిస్తం తీసుకున్న తర్వాత నేను ఏమనుకున్నానంటే, ఆ నెలలో స్థితినే కదా అని అనుకున్నా మనుషులు అనుకొని మళ్ళీ సిగరెట్ తాగడం ప్రారంభించిన తర్వాత నాకున్న అలవాటు నేను బాప్తిస్తం తీసుకుని వెళ్తున్నాను. దారిలో వర్షం వచ్చింది, తడిశాను. ఆ తర్వాత ఆ తడి సినిమా హాల్లోకి అడుగు పెడుతున్నాను. ఆ సిగరెట్ కాలుతాను, సిగరెట్ తీసి అలా కాలుస్తా ఉన్నాను. సిగరెట్ వెనక భాగంలో కనబడుతుంది సిలువ గుర్తు. సిగరెట్ వెనక భాగంలో ఆ సిలువ గుర్తు కనబడుతుంటే ఇదేంగా సిలువ కనబడుతుందని సిగరెట్ కనబడాను. వెంటనే వచ్చింది, త్వరతో పాటు రక్తం వచ్చేసింది. అప్పుడు అనుకుని తీర్మానం చేసుకున్నా, ఇక మీద ఎన్నడూ కూడా నేను సినిమా హాల్లో అడుగు పెట్టకూడదు, ఈ సిగరెట్ జోలికి రాకూడదు. ప్రభా దీని నుంచి నా అలవాటు మార్చుకోవడానికి సహాయం చేయ ప్రభా అని దేవుడిని అడిగితే దేవుడు ఏం చేశాడు? వెంటనే అలవాట్లన్నీ మార్చేశాడు. కాబట్టి రక్షణ దేనికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? మొదటిగా మనలో మరణానికి అప్పగించలేదు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
రెండోది మన రక్షణకు ఆధారమై ఉన్నాడు కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడో విషయాన్ని చెప్తాను, నా సమయం వచ్చే ఉంది కాబట్టి నేను చెప్పి ముగిస్తాను. మూడో విషయం ఏంటంటే 7వ వచనం చదువుతాం. 7వ వచనం 118వ కీర్తన 7వ వచనం. 7వ వచనంలో యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి, దేవుడు మనకేం చేస్తాడంట? సహాయం చేసే దేవుడు. ఆయన సహకారి. ఎలా సహకారి మనకంటే మన పక్షంగా ఉండి వేచి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. దీని సందర్భంగా నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. నేను బాడిగింట్లో ఉంటాను. నాకు రామారావు పిచ్చి. మా ఇంట్లో 3 బస్తాలు ఉంటాయి రామారావు క్యాసెట్లు. నేను పాట పెట్టానంటే రామారావు పాటలతో రెండో పాట కట్టనే పెట్టాను. అలాంటి క్యాసెట్లతో నేను క్యాసెట్ పెట్టి పనిచేస్తుంటే చుట్టుపక్కల జనాలందరూ వచ్చి పాటలు పెట్టాలని కూర్చునేవాడు. నేను ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాను, ఇప్పుడేం పాట పెట్టాల్సి వచ్చింది? సినిమా పాటలన్నీ పక్కన పెట్టాను. ఇప్పుడు టేప్ రికార్డర్ ఆన్ చేశాను. పాట ఏం పెట్టానంటే, నడిపించు నానావా నడి సముద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నానావా నా జీవిత తీరమున నా పదయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములకు నా ఆత్మ వినమోయా నా దీక్ష ఫలింపా పాట పెట్టేయగలే ఇల్లుగల్లో ఏం చేశారు? నా సామాను మొత్తం తీసి ఇంట్లో నుంచి బయట వెళ్ళగొట్టి రోడ్డు మీద పడేస్తారు. ఎందుకని? నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి. ఆ సామాన్ అంతా బయట వేసుకొని ఇద్దరు పిల్లలు పెట్టుకొని, వాడు అడగడానికి భయపడే వ్యక్తి సామాన్ బయట వేస్తే చూస్తూ దూరుకుండిపోయాడు. నన్ను వాడికి అడగాలంటే భయం, ఏడపడతాడని 14 సంవత్సరాల దాయితో వాడుకున్నాను. అలాంటి స్థితిలో జీవిస్తే నేను యేసుక్రీస్తు నామమును బట్టి సామాను బయట వేస్తుంటే చూస్తా గమ్ముకున్నాను, కానీ నోరు తెచ్చి ఒక మాట ఏమో అనుకున్నాను. అప్పుడు ప్రభుని అడిగాను, బాబా ఇప్పుడు నన్నేం చేయమంటా? నన్నేం చేయమంటే 5 స్థలం ఉంది కదా, దాన్ని తోకొని వీలు వేసుకుంటూ అక్కడ ఉండు అన్నాడు. ఆ ఇంటికాడ ఉంటే ఈ పక్క ఆడోళ్ళు లెక్కన పోతారు, ఈ పక్క మొబైల్ లెక్కన దొడ్లు 2 లీటర్లు దొడ్లు, దాని పక్కన చిన్న స్థలం, కరెంటు లేదు, ఏది లేదు, మామూలు తిరుగుతూ ఉంటాయి. ఆ స్థలాన్ని శుభ్రం చేసుకుని 4 రేకులు వేసుకొని ఉన్నారు. ఇందాక నేను చర్చి ఫోటో ఎందుకు తీశానంటే, మా చర్చి మొదట్లో ఎలా ఉంది, ఈ చర్చి కూడా అలాగే ఉంది కనుక అప్పుడు గుడి చేసుకొని అక్కడే కూర్చాను. బాబా నాకు చిన్న ఇల్లు ఇచ్చావు, మంచిది. ఇప్పుడు నేనేమడుగుతానంటే, నేను కనపరచడానికి నాకు మందిరం కావాలి కాబట్టి నేనేం చేయమంటా అని అడిగితే, అప్పుడు ఈ 2 లీటర్ దొడ్డు చూపిస్తున్నారు. దీన్ని పూర్తి చేసి మందిరం కట్టేశాను. జనం తప్పుతారేమయ్యా, నేను నీ పక్షంగా ఉన్నా, నీకు సహాయం చేస్తాను. నేను నీ పక్షంగా ఉన్నా కాబట్టి నీ సహాయము చేయవాడు నేనే అని చెప్పి ఏం చేశాడు? రాత్రికి రాత్రే పెద్ద తుఫాన్ వచ్చింది. తుఫాన్లో గాలి తుఫాన్ వచ్చింది. 2 లీటర్ల దొడ్లు పడిపోయాయి. 2 లీటర్ల దొడ్లు ఎప్పుడైతే పడిపోయాయో ఏం జరిగింది? 2 లీటర్ల దొడ్లు పడిపోయిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే, ఒక బొచ్చుతో బట్టి తీసుకున్నాను, కొబ్బరిని చల్లేసాను, ఇది మందిరంగా ప్రతిష్ఠిస్తున్నాను. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మందిరంగా ప్రతిష్ఠించి అట్టరేకులు వేసేసాను, మీరన్నా సిమెంట్ రేకులు వేసుకున్నాను. చిన్నగా అట్టరేకులు వేసి చుట్టూ పట్ల కట్టేసి నవంబర్ 20
డిసెంబర్ 1వ తారీఖున ప్రార్థన ప్రారంభించాను. నేను ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 29, 30, డిసెంబర్ 1, 3 రోజులు ప్రార్థనలు పెడతాను. ఎందుకంటే అది నా మందిరం ప్రతిష్ఠించబడిన రోజు కాబట్టి అందరూ అడుగుతారు, అరే యేసు ప్రభు మందిరం పందులు గుడిశారు. యేసు ప్రభు మందిరం ఎలా అంటే పందులు గుడిశారు. ఇప్పుడు మన మందిరం ఏమనుకుంటారు, అక్కడేమో పెద్ద పెద్ద స్లాబ్లు వేస్తుంటే ఇక్కడ పెద్ద పెద్ద కానీ చిన్న మందిరంలో కూర్చొని మీరు రావాల్సింది పందులు గుడిచాను అంటారా? నెక్స్ట్ సంవత్సరం ఇది ఏమైపోవాలి? నెక్స్ట్ సంవత్సరం స్లాబ్ పడాలి. అవునా? ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ సంవత్సరం ఇది ఎలా ఉండాలి? అనేక మంది బిడ్డలతో ఆశీర్వాదకరంగా కనబడాలి. ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలా? 10 మంది కలిసి ఏం కావాలా? అది 10 10 100 కావాలి. 100 మంది ఇక్కడ ఆరాధన మనం చేయాలి. మన పాస్టర్ గారు ఆరాధన చేస్తున్నాడు, మనం అందరం ఆరాధన చేస్తున్నాం. 100 మంది ఆరాధన చేస్తే ఎలా ఉంటుంది? ఈ 100 మంది రావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మనందరం మేలు పొందుకున్నాం కదా, ఒక్కొక్కరు ఒక మేలు పొందుకున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక గజ్జి కుక్కలాగా ఉండాలి. గజ్జి కుక్క, ఒక పాస్టర్ గారు గజ్జి కుక్క అంటున్నారా? గజ్జి కుక్క అంటే మీకు మాట చెప్తారు. ఒకసారి ఒక డాక్టర్ గారి దగ్గరికి ఒక కుక్కని తీసుకెళ్ళారు. ఆ కుక్క ఎవరు తీసుకెళ్ళారు? డాక్టర్ గారు తీసుకెళ్ళారు. అది రోడ్డు మీద తిరుగుతూ ఉంది, గజ్జి పెట్టి బాగా ఊళ్ళంతా గజ్జి వచ్చి తిరుగుతూ ఉంది. ఆ కుక్క తిరుగుతున్నప్పుడు ఏమైపోయిందంటే డాక్టర్ గారికి జాలేసి దాన్ని తీసుకెళ్ళి చక్కగా మందు వేసి ఆయింట్మెంట్ రాసేసి నీళ్లు పోసి ఒక 15 రోజులు 20 రోజులు దాన్ని ఏం చేశాడు? బాగు చేశాడు. బాగా బాగుపడిపోయింది కుక్క. దాన్ని వదిలిపెట్టాడు. ఇంక రోడ్డు మీద పడిపోయింది. ఇది రోడ్డు మీద పడిపోయి ఏం చేస్తుంది? తనలాగే గజ్జి పట్టుకుని కుక్కలు ఎదుగుతా ఉంది. తనలాగే గజ్జి పెట్టిన కుక్కలను ఎదుగుతుంది. ఒక్క కుక్క దగ్గరికి వెళ్ళి తోకాడిస్తుంది. ఎవరైనా దాన్ని అన్ని కట్టేసి ఎక్కడ తీసుకెళ్తుంది? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ డాక్టర్ ఏంటంటే నేను బాగు చేశాను కదా, మళ్ళీ ఈ కుక్కని ఎందుకు తీసుకొచ్చానంటే, అయ్యా నాలాగే ఇది కూడా బాగుపడుతుంది అయ్యా, దీన్ని బాగు చేయి, దాన్ని బాగు చేసి పంపించాను. మళ్ళీ 2 కుక్కలు ఏం చేస్తాయి? మళ్ళీ ఇదిలో పడతాయి. ఇంక 2 కుక్కలు ఆడుకుంటే మళ్ళీ ఇంకా 5 కుక్కలు ఉన్నాయి. వాటిని ఎత్తుకునే ఈ 2 4 ఎత్తుకుని వస్తాయి ఆయన దగ్గరికి. ఈయనేం చేస్తాడు? అందుకే నేను గజ్జి కుక్క లాగా ఉండాలంట. నువ్వు మేలు పొందితే సత్వాలు పొందిన మేలు ఇతరులకు నువ్వు చెప్పాలి. ఆ మధ్య నేను దేవుడి మందిరానికి నడిపించాలి. అప్పుడేమైతే 10 మంది 1000 మంది అవుతాయి. మన మందిరం ఇచ్చి ఆయన మన సహకారిగా మన సహాయము చేయగలిగి. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఒకటి, మనలను మరణానికి అప్పగించలేదు కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవదిగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మన రక్షణకు ఆధారమైనటువంటి వాడు కాబట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమవుతుందన్న మాటలు అమ్మా. మూడవదిగా ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన మన పక్షం ఉండి మనకు సహాయము చేయగలిగిన దేవుడు కనుక మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ 29వ వచనంలో మరొక మాట ఉంటుంది. 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. చదువుతారా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచి ఉన్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఇప్పుడు అంటే ఆయన దయగలవాడు. దాని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననచును, గర్విష్ఠుల యొక్క గర్వముననచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా వల్లమా, జగతమైనది నీ మాయ, పరిపూర్ణమైనది నీ మాయ. యెహోవా
ఏదైన తలముల శక్తితో నిలిపి నా కాళ్ళకు కాళ్ళక చేసి ఏదైన తలముల శక్తితో నిలిపి రక్షక గేడము నా కరుణించి రక్షక గేడము నా కరుణించి అక్షయము గతన పక్షము చేసిన అక్షయము గతన పక్షము చేసి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట పరిపూర్ణమైనది నీ మాట యెహోవా. నేను పాట పాడుతుంది మీరు చప్పట్లు కట్టలేదు అర్థం మీకు ఇస్తుందంట చప్పట్లు మనం పట్టాలి. దేనికి పట్టాలి? మంచిది పడతాం కదా. ఈ పక్క కొట్టి ఈ పక్క సాతానికి దెబ్బ తగులుతుంది, ఈ పక్క కొట్టి ఈ చెంప పగులుతుంది. మనం సాతానికి 2 చెంపలు పగలాలంటే మన చప్పట్లు మన చెంపలు పగల పట్టాలి మన చప్పట్లు కొట్టి. కాబట్టి మనం చప్పట్లు కొట్టి దేవుని కాదు అక్కడ వాటితో పాటు మన చప్పట్లు యెహోవా దయాళుడు, నీ కృప నిరంతరము నిలిచి ఉండను, నేను నీ కృతజ్ఞతాకృతులు దయగలవా. పరిచర్యలో దేవుని దయ లేకపోతే మనం ఆశీర్వించబడతామా? దేవుని దయ కావాలి. ఆ దయ ఉన్నప్పుడు మనకి ఏమైందంటే ఆశీర్వాదాలు వస్తాయి. మా సాక్ష్యం చెప్తాను. నేను సాగుకు వచ్చిన దినాల్లో నేను పరిచర్య నాకు నేను బీరువాలు తయారు చేస్తాను, మంచి వ్యాపారం చేస్తా. రోజు మొత్తం మీద వచ్చేసి నేను 2000 రూపాయలు సంపాదించుకుంటాను. నేను బాగుపడిన తర్వాత దేవుడిని అడిగాను, నన్ను నీ సేవ చేయమంటున్నావు ప్రభా, నేను ఎలా చేయాలి? నా పని నీ పని నేను చేస్తాను. నీ పని నేను చేయాలంటే నేనేదో ఇల్లు పోయి ₹10 అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. మా భార్యకి చెప్పాను, మా పాస్టర్ బాయ్ దేవుడు నన్ను సేవకురమ్మని పిలుస్తున్నాను, నన్ను ఏం చేయమంటే సేవకు పోతావు సాగుకు పోతావు నాకు తెలియదు నాయన, ఎందుకంటే నువ్వేదో సేవ నూరులు పెట్టి తిరుగుతా ఉంటే ఇంట్లో పిల్లలు అన్నులా కల్లాడిపోతారు, కాబట్టి నువ్వు చేయాల్సిన పని 2 పనులు నాకు చేసి ఆ తర్వాత నువ్వు సాగుపోతావు చాలుకుపోతావు నీ ఇష్టం అనేసి. ఏం చేయమంటావు అమ్మాయి అంటే అడిగిన మాట, మనకి 1.5 కేజీ బియ్యం కావాలి, ₹10 పాల ప్యాకెట్. ఇప్పుడు 30 సంవత్సరాల కిందట 20 సంవత్సరాల కిందట ₹10 పాల ప్యాకెట్, ₹10 కూరకి, 1.5 కేజీ బియ్యం. ఈ కనుక నాకు తెచ్చి నువ్వు సాగుకొని వెళ్ళామనుకో పిల్లలు వస్తుంటారు, నేను మా ఇంటికి ఎవరిని అడగను, ఇది నాకు తెచ్చిచ్చి నువ్వు యాడికైనా వెళ్ళాను. ఆమె కోరుకుంది ఎంత? 1.5 కేజీ బియ్యం, ₹10 పాల ప్యాకెట్, ₹10. అప్పుడు దినాలు అడిగాను. బాబా ఈ పరిస్థితికి నేను వెళ్ళాలంటే నా భార్య షర్ట్ పెట్టింది, నన్ను ఏం చేయమంటావు అని పైన అడిగాను. ఆయన ఏమన్నాడు, ఇశ్రాయేలు దినబత్తినిచ్చి పోషిస్తా. ఎందుకు పరిచర్య అంత ఘనంగా చేయాలనుకున్నానంటే మా లేని స్థితి అది. మా పాస్టర్ కట్టుకునే బట్టలు అలాంటివి తెలుసా, స్టీల్ సామాన్లు తీసుకుంటే అమ్ముతుంటారు కదా, వాళ్ళు చీరలు వేస్తారు కదా, మా పాస్టర్ మై కట్టుకునే తినాలి అవి కట్టుకునే. ఈరోజు మా పాస్టర్ పరిస్థితి ఏంటి? ఆమె బయటికి రా, నేను ఎక్కడికి వెళ్ళి అని చేసే పని ఏంటి? బలిపెట్టింది. నువ్వు ఎప్పుడైనా రా మా ఇంటికి, అక్కడ ఉంటుంది బలిపెట్టింది కాదు. ఎందుకని? ప్రార్థన. ఆ ప్రార్థన ఆ అన్నిటి పరిచయం ఏంటంటే ఈ స్థితిలో నేను ఉన్నాను. ఆమె అంటది, ఒకప్పుడు నేను స్టీల్ సామాన్ దగ్గర కొనుక్కున్న చీరలు ఇప్పుడు నేను స్టీల్ సామాన్ నేను ఎప్పుడు కొత్త చీర కట్టుకోవాలి. ఎప్పుడు నేను కొత్త చీర వాడు ఇప్పుడు కూడా ఏం చేస్తుంది, ఎప్పుడు కొత్త చీర కట్టుకుంటుంది. ఒకసారి 2 సార్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తుంది, పిల్లలకి ఎవరికాళ్ళకి ఇచ్చేస్తుంది. మా పిల్లలు ఉన్నారు, మా సంఘ పిల్లలు ఉన్నారని ఇచ్చేస్తుంది. ఒక జత తిరిగింది నేను, ఒకే ఒక జతతో తిరిగేవాడిని. కానీ ఈరోజు దేవుడు నాకు ఏం జతలు ఇచ్చాడు? అనేక మంది సేవకులకి సహాయపడటానికి దేవుడు మమ్మల్ని ఉంచాడు. ఎందుకని? ఆయన దయ కలిగిన దేవుడు.
ఆమె అడిగింది, ఏం చేయాలి ప్రభు అంటే, ఏనాటి దినవృత్తం మా 10 నుంచి ఆనాటి నీళ్ళు పోషిస్తాను పో అన్నాడు దేవుడు. బైబిల్ చదవటం రాదు, ప్రార్థన చేయటం రాదు, మందిరం లేదు, ఎట్ట జరుగుద్ది అంటే సంచోడు తీసుకొని ఊరు తిరుగుతా ఉన్నాను. సాయంత్రం ఎవరినో ఒకరిద్దరు పిలిస్తే వాళ్ళకి పోయి ప్రార్థన చేస్తే వాళ్ళు 10 రూపాయలు, ఒకళ్ళు ఇంకో 10 రూపాయలు, 20 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు తీసుకొచ్చి ఇంకా దేవుడు ఇచ్చాడు 20 రూపాయలు ఇస్తే